శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించేందుకు వచ్చిన సిడబ్ల్యూసి అధికారులకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. డ్యామ్ దగ్గర కేబుల్ వే మొరాయిస్తోంది. దీంతో సిడబ్ల్యూసి అధికారుల సర్వేకి ఆటంకం ఎదురైంది. కేబుల్ వే ఆగిపోవడానికి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బరువైన సామాగ్రిని ఈ కేబుల్ వే ద్వారా తరలిస్తారు. సర్వే మెటీరియల్ తరలించేందుకు సిద్ధం చేయగా ఒక్కసారిగా కేబుల్ వే నిలిచిపోయింది. శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించేందుకు వచ్చిన సిడబ్ల్యూసి అధికారులకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. అయితే డ్యామ్ దగ్గర కేబుల్ వే మొరాయిస్తోంది. దానికి ఎన్నో రిపేర్ వర్క్స్ చేస్తున్నప్పటికీ కూడా అది వర్క్ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో సిడబ్ల్యూసి అధికారులు సర్వేకి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, శ్రీశైలం సంబంధించిన ఏదైతే డ్యామ్ పరిశీలించేందుకు వచ్చినటువంటి సిడబ్ల్యూసి సభ్యులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ బృందము ఉదయం నుండి వర్క్ చేసే సందర్భంలో శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన కేబుల్ వే పూర్తిగా మొరాయించడం జరిగింది. పనికి ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. డ్యామ్ పనుల కోసం బరువైన ఇతర సామాన్లు ఏవైతే తరలించి కేబుల్ వే ఉందో అది మొత్తం పూర్తిగా ఇబ్బంది కలిగించే విధంగా అక్కడ ఉన్నటువంటి వారు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కేబుల్ వే బ్రిడ్జ్ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సిడబ్ల్యూడి సభ్యులు ఏదైతే సర్వేకి వెళ్ళాలా సర్వేకి వెళ్లే సందర్భంలో ఎదురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ కేబుల్ వే మొరాయించడంతో పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. పనులు మాత్రం ముందుకు వెళ్లడం లేదు అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సర్వేకి సంబంధించి మెటీరియల్ ను తరలించే సందర్భంలో ఈ కేబుల్ వే సాంకేతిక లోపం తలెత్తడంతో పూర్తిగా పనులకు ఆటంకం కలిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఈ రిపేర్ వర్క్స్ అనేవి ఎప్పటిలోగా జరిగే అవకాశం కనిపిస్తోంది. బై ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమన్నా మళ్ళీ వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చా, లేదా మళ్ళీ ఒకసారి రీషెడ్యూల్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చా వారి పర్యటన? ఈ కేబుల్ వే ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డ్యామ్ అధికారుల పూర్తిగా నిర్లక్ష్యమే దీనికి కారణమని, ప్రతిసారి కూడా ఏదైతే డ్యామ్ ఫ్లడ్ వచ్చినప్పుడు లేకుంటే ప్రతి సంవత్సరం కూడా దాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రష్ గేట్లను కానీ లేకుంటే కేబుల్ వేనికి సంబంధించినవి ప్రతిదీ డ్యామ్ అధికారులు ప్రతిసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలా. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వాటిని వెంటనే సమస్యను పరిష్కరించుకోవాల్సింది. అయితే ఫ్లడ్ వస్తున్న సందర్భంలో మరి ఒక నెల ఉంటే మొత్తం డ్యామ్ నిండే పరిస్థితి. ఏదైనా అత్యవసరం జరిగితే దానికి సంబంధించిన మెటీరియల్ ఏవైతే బరువైన మెటీరియల్ ఏదైతే శ్రీశైలం డ్యామ్ లేక్ తీసుకువెళ్లాలా అనే సందర్భంలో ఈ కేబుల్ వే ద్వారానే తీసుకువెళ్తారో అలాంటి సందర్భంలో ఈ రోజు ఏదైతే అక్కడ వెళ్ళినటువంటి సిడబ్ల్యూసి సభ్యులు అదే విధంగా ఆ ప్లంజ్ ఫ్లూ ఏదైతే ఉందో వాటిని గుర్తించేందుకు అక్కడికి కొన్ని పరికరాలు తీసుకువెళ్లాలా. ఆ సందర్భంలో కేబుల్ వే ద్వారా వెళ్లాల్సిన సందర్భము. అయితే ఆ కేబుల్ వే ఏదైతే ఉందో అది పనులకు ఆటంకం కలగడము, అక్కడ పని చేయకపోవడంతో మాత్రం అధికారుల యంత్రాంగం మొత్తం పూర్తిగా లోపం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ టీం గానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ సమాచారం అందుతుంది. ఏదైతే సిడబ్ల్యూసి మెంబర్స్ వచ్చారో ఇప్పటికే ప్లంజ్ ఏర్పడి అక్కడ ఉన్నటువంటి భారీ గొయ్య ఉండి ఆ డ్యామ్ కి భద్రత ఎట్లా ఉంటుంది అనే దానిపైన ప్రతి సంవత్సరం కూడా అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ డ్యామ్ కి సంబంధించి ఏదైతే ఫ్లడ్ వస్తున్న సందర్భంలో ప్రతిదీ పరిశీలించుకోవాలో, ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి అయితే ఈ కేబుల్ వే ఏదైతే ఉందో దాన్ని మొరాయించడంతో మాత్రం పనులకు ఆటంకం కలిగింది. ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది కేబుల్ వే ఏదైతే పూర్తిగా మొరాయించుకోకుండా పూర్తిగా పనిచేస్తుందో దాన్ని పూర్తి అయిన తర్వాతే అక్కడ పనులకి ఆటంకం కలగకుండా జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు చెప్తున్నారు. అయితే అది ఏదైతే కేబుల్ వే ఉందో అది సంబంధించి మెటీరియల్ తీసుకువెళ్ళడానికి ఎవరైతే అధికార యంత్రాంగం వచ్చిందో వాటికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఆ కేబుల్ వేకి సంబంధించి పనుల ఆటంకము మొరాయించడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. అది పూర్తిగా పని జరిగితే మాత్రం మా అధికార యంత్రాంగం అది ఏదైతే ప్లంజ్ ఫ్లో ఉందో దాన్ని అదే విధంగా గొయ్యని పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటుంది సంధ్య. రైట్ ప్రసాద్.